రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఒక పక్క ఉన్నాడు. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుతో వస్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒక వైపు. ఎలా ఉంటదంటారు? జగన్ గారు ఒకటే చెప్తున్నారు. జగన్ గారు ఏం చెప్పారు? నేను ప్రతి ఇంటికి మంచి చేస్తే నాకు ఓటేయమన్నది. ఈ ముండల్ని, ఈ మగోళ్ళందరినీ అదే మాట చెప్పనండి. చంద్రబాబు ఇంతవరకు కూడా జగన్ అది చేశాడు, ఇది చేశాడు అని చెప్తున్నాడు. అది కాదు. నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని ఎందుకు చంద్రబాబు చెప్పలేకపోతాడు. పవన్ కళ్యాణ్ పిల్లలతో తిరుగుతుడు. చంద్రబాబు ఏమో ఇదేదు. ఏం చేయాలి? వీళ్ళంతా జగన్ ఓడించడం కోసం ఒక్కటి ఒక మొగోడు మీద తగలాలంటే ఒక మొగోడు అయితే తగలొచ్చు. 10 మంది ఆడవాళ్ళు చంద్రబాబు, మోదీ, ఈయన పవన్ కళ్యాణ్, ఆ సిపిఐ, సిపిఎం ఇంతమంది ఎందుకు అంటే జగన్ బలం అది. జగన్ దమ్మది. జగన్ నమ్ముకుంది దైవాన్ని, ప్రజల్ని. ప్రజలకు మంచి చేశాడు. పైన మా రాజన్న ఆశీస్సులు ఉన్న జగన్ కి ఇక నుంచి 30 సంవత్సరాలు ఎన్నడున్నా జగన్ అన్న సీఎం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుర్చీ మడత పెడతారు. లోకేష్ బాబు కుర్చీ మడత పెడతా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో ఇంటికి పంపిస్తాను అంటున్నాడు. ఎంత చూస్తా జగన్ అంటున్నాడు. అసలు ముందు లోకేష్ ని విన్నపించుకుంటున్నా, తెలుగు బాగా నేర్చుకొని తెలుగు ప్రజల్లోకి రమ్మనండి. ఆయన ఇంగ్లీష్ భాషలో కాదు బతికేది, తెలుగు భారతదేశంలో ఉంటున్నాడు. తెలుగు నేర్చుకొని వచ్చి తర్వాత మాట్లాడటం ఆయన కుర్చీని, ఆయన కాళ్ళు మేము మడత పెడతాం రేపు. మళ్ళీ ఎగిరేసి మీరు ముగ్గురు కలిసారు, నలుగురు కలిసారు, ఐదుగురు కలిసారు. ఎప్పుడైనా జగన్మోహన్ ఎప్పుడైనా సింగిల్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. జగన్ ఓడిస్తాను అంటున్నారు. ఏందన్నా ఓడిచ్చేది? ఎందుకు ఓడిస్తాడు? ఇప్పుడు మా గురజాలే ఉంది, రమ్మనన్నా. సింహం ఎప్పుడు సింగిల్. ఒకటే చెప్పారు. కాశ్మీర్ కూడా చెప్పారు. వైఎంఆర్ యనమల మల్లేరు కూడా చెప్పారు. సింహం ఎప్పుడు సింగిలే వస్తుంది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్ ని 4వ పిల్లం అంటున్నాడు కదా. ఒక్క నిమిషం లైవ్. జగన్ ని 4వ పిల్లం అంటున్నాడు కదా, దీని గురించి ఏం చెప్తారు? జగన్ 4వ పిల్లం అంటే మళ్ళా చెప్పాను సార్, మళ్ళా చెప్తున్నాను. వాడొక పనికి మాలినాడు. వాళ్ళ అన్న చిరంజీవి వాడి కాడికి 100 రెట్లు నయం. ఎందుకంటే అన్నా గాని మేమేం మారజారం. అర్థమైందా? మేమేం మారజారం. మాటలతో పని లేదు. కోటని ఆయుధంతో మాకు ప్రజలే ఉండరు. సిగ్గు చెప్తాం. అది మాకు ప్రజాబలం ఉంది. మా జగన్ అన్నకు మేము ఉన్నాం. సోవటానికైనా రెడీ, దేనికైనా రెడీ, సిద్ధం. ఇప్పుడు ఆయనకి 4వ పిల్లం అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ 4వ పిల్లం చంద్రబాబు. అది చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న ప్రతి ఒక్క జెండా పవన్ కళ్యాణ్ పిల్లలు. సో వాళ్ళు కాకపోతే వీళ్ళు మా పవన్ కళ్యాణ్ వాళ్ళకి పిల్లలు. చెప్పండి సార్, ఎలా ఉంటుంది అంటారు సిద్ధం సభ? ఇప్పుడు ఎలా ఉంటుంది? సిద్ధానికి తిరిగి ఉంటదండి. అది రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కూడా పొత్తులు పెట్టుకుని వస్తుంది అంటున్నారు. జగన్ ఎన్ని పొత్తులు వచ్చినా, ఎంత మంది వచ్చినా సింహం ముందు ఎన్ని ఏం పనికిరావు. అది ఎండలో ఎందుకు సార్ పిల్లల్ని జగన్ చూపించడానికి ఎంత ఎండలో ఎందుకు తీసుకొచ్చారు? 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత మాకు అప్పుడు ఇల్లు లేవు. ఇందిరమ్మ గృహం మాకు వచ్చింది ఆ రోజుల్లో. తర్వాత 2008లో మా పెదనానికి హార్ట్ ఆపరేషన్ జరిగింది ఆరోగ్యశ్రీ పథకం కింద. ఇది రమేష్ హాస్పిటల్ విజయవాడలో. బయట అయితే 4 లక్షలు అన్నారు. మాకు ఆడ ఉచితంగా జరిగింది. మా అభిమానం రాజశేఖర రెడ్డి టు జగన్. మా పిల్లలు కూడా అంతే ఇప్పుడు జగన్. అది మళ్ళీ వస్తారంటారా? 100%. 135 నుంచి 175 మధ్యలో ఎంతైనా ఫిగర్ రావచ్చు. 30, 175. ఇప్పుడు తిరుగుతుంది కదా జగన్ ఓడిస్తాను జగన్. మరి పురంధరేశ్వరి కూడా తిరిగింది కదండి. మరి ఆమెకేమన్నా వచ్చిందా? టీడీపీ తరఫున పురంధరేశ్వరి తిరిగింది కదా. వాళ్ళకేమన్నా వచ్చిందా? రాలేదు కదా. మరి అంతే. ఇప్పుడు ఎంత ఎండలో పిల్లల్ని ఎందుకు తెచ్చారు? పిల్లలకి అభిమానం. నిన్నటి నుంచి వాళ్ళు గోల్ చేస్తున్నారు సిద్ధం సభ అని. అందుకని తెలుసా మీకు? వాళ్ళకి హిందీ తెలుగు రాదు. సో జగన్ మామ అంతే. జగన్ బోలో హాయ్ బోలో. ఓకే ఫైన్. సో 175కి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 130 నుంచి పైనే కానీ తక్కువ అండి. అన్నిట్లో మా అద్దంకి మా గొట్టిపాటి రవికుమార్ గారు 3 సార్లుగా ఉన్నారు. 3 సార్లు 3 పార్టీలు మారారు. ఇంతవరకు ఆయన ఎటువంటి న్యాయం చేయలేదు అద్దంకి నియోజకవర్గానికి. ఇప్పుడు కొత్తగా హనుమిరెడ్డి అని వేరే అతను తీసుకొచ్చారు. జగన్ గారు పెట్టారు. ఆయన తప్పకి ఈసారి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు గొట్టిపాటి రవికుమార్. మీ అద్దంకి నియోజకవర్గానికి ఏం చేశారని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. అందుకని చెప్పి ఈసారి గొట్టిపాటి రవికుమార్ గారికి కూడా కొంచెం తక్కువ. బీజేపీ అందరూ వస్తున్నారు కదా. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదండి. జై జగన్. సొంత చెల్లెలే ఇప్పుడు తిరుగుతుంది. జగన్ ఓడిస్తాను. బీజేపీ పొత్తు కూడా ఉంది. ఎలా ఉంటుంది అండి? ఎంతమంది కలిసినా నెక్స్ట్ ప్రభుత్వం వైసీపీ జగన్. ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? జగన్ చాలా అభివృద్ధి చేశాడు అండి. చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాడు.
అందరికీ అన్న మాట ప్రతి చేసిన జగన్ మాత్రం ఇండియా త్రూఅవుట్ ఇండియా ఒక మోడీ కూడా చేయలేదు అలా అలా చేశాడు జగన్ మాత్రం. ఆ, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు చేశాడు, జగన్ ఏంటి 2 సంవత్సరాలు కరోనాలో పోయిందండి, అయినా సరే ఎంత బాగా డెవలప్ చేయాలంటే జగన్ ఇది గ్రేట్. మరి గెలుస్తారంటారు జగన్? బ్రహ్మాండంగానండి 175 150 గ్యారెంటీ వస్తాయండి. సిద్ధం సభ ఎలా ఉండబోతున్నారు? హైలైట్ మొత్తం మేము 4 సభలకు వచ్చాం. 4వ సభ 15 లక్షల మంది పైగా వస్తారంటారు. వస్తారు కానీ మేము వైజాగ్ నుండి వచ్చామండి. ఆ, వైజాగ్ ఎలమంచిలో మాది, ఆ. ఎలమంచి నుండి వచ్చాం మేము. ఈసారి చూస్తున్నట్లయితే కొంతమంది ఏమంటున్నారంటే అంటే జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైనాయి, డెవలప్మెంట్ అసలు అలాంటిది తావే లేదండి, లంచం అన్నది. మొత్తం జగన్ ప్రభుత్వంలో అలాంటిది ఏ ప్రాబ్లం లేదు. డైరెక్ట్ గా ఆయన బట్టన్ నొక్కడం, దాన్ని మన అకౌంట్ లో పడడం. అంత మధ్యలో ఒక సర్పంచ్ కానీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక వార్డు నెంబర్ కానీ ఎవరి ప్రమేయం కూడా లేదు. అంతా జగన్ ఐడి అక్కడ ఒక బట్టన్ నొక్కడం, మనకి అకౌంట్ లో పడడం. ఏ అవినీతి అకౌంట్ ఉంటుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాలుగో పిల్లలు అంటే పవన్ కళ్యాణ్ ఏముందండి, ముందు గెలమని చెప్పండి. ముందు ఎందుకు వచ్చింది ఇవాళ ఎంపీ అంటే ఎంపీ 20 స్థానాలు పోటీ చేస్తున్నాడు, ఎందుకు వేస్ట్ కదండి. ఎన్ని దగ్గర మొన్నటిదాకా 50 అనేవాడు స్థానంలో, అలా 20కి వచ్చేసింది. రేపు పోటీ చేయడానికి 10కి వచ్చేద్దాం. ఎలా ఉండబోతుందంటే సిద్ధం సభ ప్రశ్న ఎలా ఉంటుంది అంటారు? చరిత్రలో కనివిని ఎరగని రీతిలో ఈ సిద్ధం సభ జరగబోతుంది. 15 లక్షల మంది పైగా వస్తారు. సుమారు 15 లక్షల మంది అటెండ్ కాబోతున్నారు. 4 జిల్లాల నుంచి 15 లక్షల మంది అటెండ్ కాబోతున్నారు ఇక్కడ. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ పొత్తు కూడా ఉందంటున్నారు. బీజేపీ పొత్తున్నా ఎన్ని పొత్తులున్నా అన్ని కలిసి వచ్చినా గానీ జగన్ ని ఏమి చేయలేరు. 175 సీట్లకి 175 సీట్లు గెలిచి తీస్తాడు. అది 170 సీట్లు 175. వై నాట్ 175 కన్ఫర్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, నాలుగో పిల్లలు జగన్, ఏ జగన్ ని అంత చూస్తాను. ఎలక్షన్ అయ్యాక తెలిసింది ఎవరు పెళ్ళామో ఎవరు నాలుగో పెళ్ళామో ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. జగన్ ని తొక్కాలంటే అంత ఈజీ పని ఏం కాదు. అతనికి అంత ఇది ఏం లేదు. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పు తీసుకొచ్చి జగన్ ని ఎన్ని చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత అయితే అప్పు తెచ్చి ఈ రాష్ట్రంలో తెచ్చి చేశాడు, అదే అప్పు జగన్ కూడా చేశాడు. కానీ ఒక్క పైసా కూడా జనాల అకౌంట్ లో వేసింది లేదు. డైరెక్ట్ మనీ జనాల ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అది ఈ బీజేపీ పొత్తు వీళ్ళందరూ వచ్చినా కూడా జగన్ ఉంటాడు అంటారు. సింగిల్ గా ఉంటున్నాడు కదా, ఒంటరిగా ఉన్నాడు. సింగిల్ సింహంగానే వస్తుంది కానీ ఎప్పుడు కూడా పొత్తులకు కానీ పోయే పనే లేదు. బీజేపీ గెలిచిన, సిపిఐ గెలిచిన, సిపిఎం గెలిచిన, ప్రశాంత్ కిషోర్ గెలిచిన, ఇంకో కిషోర్ గెలిచిన, ఏ కిషోర్ గెలిచినా కానీ జగన్ ఒంటరిగా వస్తాడు. సింగిల్ సింహం సింగిల్ గానే వస్తాడు.